వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటున్నాం. ఈ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో అన్ని ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరిగింది. లాస్ట్ ప్రాథమిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ఏంటంటే ఆర్టికల్ 32లో ఉంటుందన్నమాట. రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకు సంబంధించి లాస్ట్ హక్కు అయినప్పటికీ కూడా చాలా ముఖ్యమైన హక్కుగా దీన్ని చెప్పవచ్చు. చాలా ముఖ్యమైన హక్కుగా చెప్పవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కులకు సంబంధించి దీనిని ప్రాథమిక హక్కుల ఆత్మ లేదా హృదయం అన్నారు. ఎవరన్నారు? అంబేద్కర్ గారు అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు అన్నారు. ఇంకో సందర్భంలో ఏమన్నారంటే ఈ హక్కు లేనిదే ఈ ఆర్టికల్ ఆర్టికల్ అన్న హక్కు అన్న ఒకటే కదా, ఎందుకంటే 32 అనేది రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించింది కాబట్టి ఈ హక్కు లేదా ఈ ఆర్టికల్ లేనిది రాజ్యాంగం శూన్యమని చెప్పడం జరుగుతుంది అన్నమాట. రాజ్యాంగం అనేది శూన్యమని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్ను గమనించినట్లయితే ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అని తెలియజేస్తుంది అన్నమాట. ఆర్టికల్ 32(1) ఏం తెలియజేస్తుంది అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 32 ప్రకారం మనం సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అదే ఈ ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టుకు వెళ్ళవచ్చు అని చెప్తుంది అన్నమాట. హైకోర్టుకు వెళ్ళవచ్చు అని చెప్తుంది. అయితే ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ఇట్లు ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు రిట్లు జారీ చేయవచ్చు అని చెప్తుంది అన్నమాట. సో ఆర్టికల్ రిట్లు అనే కాన్సెప్ట్ మనం ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 2లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుంది అంటే ఈ రిట్లు అనేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టులే కాక ఒక పార్లమెంటు ఒక చట్టం చేస్తే కింది కోర్టులు కూడా రిట్లు జారీ చేయవచ్చు అని చెప్తుంది అన్నమాట. కింది కోర్టులు కూడా రిట్లు జారీ చేయవచ్చు. ఆర్టికల్ 32 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుంది అంటే ఇప్పుడు మనము ఆర్టికల్ 32 ద్వారా మనము సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు కదా. ఈ వెళ్ళడం అనేది అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా ఎప్పుడు రద్దు కాదు. అంటే అత్యవసర పరిస్థితిలో రద్దు అవుతుంది అని అర్థం కదా, అంతే కదా. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా ఏ సందర్భాల్లో రద్దవదు. అంటే అత్యవసర పరిస్థితుల్లో రద్దు అవుతుంది అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి మనము హైకోర్టు మరియు సుప్రీంకోర్టు యొక్క పరిధి గురించి, రెట్లకు సంబంధించి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు యొక్క పరిధి గురించి తెలుసుకున్నాము. 32 మనము సుప్రీంకోర్టు యొక్క పరిధి, ఎందుకంటే 32 అనేది మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనము సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అండ్ 226 ద్వారా హైకోర్టుకి వెళ్ళవచ్చు అన్నమాట. సో ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళడం అనేది అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది ఆర్టికల్ 32, హైకోర్టుకి వెళ్ళడం అనేది 226. అండ్ ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగితేనే మాత్రమే వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రాథమిక హక్కులతో పాటు చట్టపరమైన హక్కులు ఉంటాయి కదా, వాటికి భంగం కలిగినా కూడా మనం ఆర్టికల్ 32 ద్వారా ఆర్టికల్ 226 ద్వారా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళవచ్చు అన్నమాట. హైకోర్టుకు 226 ద్వారా ప్రాథమిక హక్కులతో పాటు చట్టపరమైన హక్కులకు కూడా భంగం కలిగినప్పుడు మనం వెళ్ళవచ్చు. తర్వాత ఇక్కడ రిట్లు జారీ చేయడం అనేది మనం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కంపల్సరీ. ఇది హైకోర్టు యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, హైకోర్టు యొక్క పరిధి ఉందా, ఆ పరిధి చాలా సంకుచితమైనది. ఎందుకంటే
ఎందుకు అంటే ఇది ఓన్లీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే దీనికి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా విస్తృతమైనది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా చట్టము కానీ కోర్టు తీర్పు వచ్చిందనుకో, ఇది దేశం మొత్తము అమలు చేయాల్సింది. కానీ ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఎందుకంటే ప్రతి రాష్ట్రము ఉంటుంది కదా, ప్రతి రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఇది పాటించాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది మనము ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది అత్యవసర పరిస్థితుల్లో రద్దు అవుతుంది. కానీ ఇక్కడ ఏ సందర్భంలో కూడా రద్దు కాదన్నమాట. దీనికి సంబంధించి మనం రాజ్యాంగ పరిహార హక్కు గురించి మళ్ళీ చూద్దాము. ఇది లాస్ట్ ప్రాథమిక హక్కు అయినప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది. దీనిని ప్రాథమిక హక్కు అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాథమిక హక్కుల యొక్క ఆత్మ లేదా హృదయం అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ అనేది లేకపోతే రాజ్యాంగం శూన్యమని కూడా భావించడం జరుగుతుంది. అయితే ఆర్టికల్ 32(1) ప్రకారము మనము ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే 32 ప్రకారము సుప్రీంకోర్టుకు, 226 ప్రకారం హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఆర్టికల్ 32(2) ప్రకారం రిట్లు జారీ చేయవచ్చు. ఏంటి అంటే 32 ప్రకారము సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు రిట్లు జారీ చేయవచ్చు. ఆర్టికల్ 32(3) ఏం తెలియజేస్తుంది అంటే ఈ రిట్లు అనేవి కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే కాదు, ఒక చట్టం తీసుకొస్తే మాత్రము కింది కోర్టులు కూడా రిట్లు జారీ చేయవచ్చు అని చెప్తుంది అన్నమాట. అండ్ ఆర్టికల్ 32(4) ఏం తెలియజేస్తుంది అంటే 32 ఆర్టికల్ ప్రకారం మనం సుప్రీంకోర్టుకు ప్రాథమిక హక్కులో ఉల్లంఘన జరిగితే పోతాం కదా, అయితే ఇది అత్యవసర పరిస్థితుల్లో రద్దు అవుతుంది. అంటే అక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా ఏ సందర్భంలో రద్దు కాదు అని చెప్పింది. అంటే అత్యవసర పరిస్థితుల్లో రద్దు అవుతుంది అని అర్థం కదా. ఈ రిట్లకు సంబంధించి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క పరిధులను చూద్దాము. మనం ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఆర్టికల్ 32 ప్రకారము మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇక్కడ ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. తర్వాత దీని రిట్లు కంపల్సరీగా జారీ చేయాలి. మనము ఒక పని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే రిట్లు కంపల్సరీ జారీ చేయాలి. ఇక్కడ ఇది విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అంటే జారీ చేయవచ్చు, జారీ చేయకూడదు. అండ్ రిట్లకు సంబంధించి ఇది చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే ప్రాథమిక హక్కులకు మాత్రమే భంగం కలిగినప్పుడు మనము సుప్రీంకోర్టుకి వెళ్ళడం అయితే ఇక్కడ మనము హైకోర్టుకి వెళ్ళడం అంటే చట్టపరమైన హక్కులకు మరియు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం హైకోర్టుకి వెళ్తాము. ఇప్పుడు అది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందంటే అది దేశం మొత్తం పాటించాలి. ఎందుకంటే మన భారతదేశానికి అంతటా ఒకటి సుప్రీంకోర్టు కాబట్టి. తర్వాత రాష్ట్రానికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది కాబట్టి ఆ హైకోర్టు ఇచ్చే తీర్పును ఆ రాష్ట్రాల్లో మొత్తము ఏ రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది. అండ్ ఆర్టికల్ 32 అనేది అంటే 32 ప్రకారం మనం సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది అత్యవసర పరిస్థితుల్లో రద్దు అవుతుంది. కానీ ఆర్టికల్ 226 హైకోర్టుకి వెళ్ళడం అనేది ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. అయితే ఇప్పుడు నేను ఇందాక నుండి రిట్లు అంటాను కదా, అసలు రిట్లు అంటే ఏంటి మనం అదొకసారి చూద్దాము. రిట్లు అనే భావనను మనము బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది. రిట్లు అంటే అర్థం ఏంటి అంటే ఆదేశము లేదా ఆజ్ఞ అని అర్థం అన్నమాట. ఆదేశము లేదా ఆజ్ఞ అని అర్థం అన్నమాట. అయితే ఆదేశము లేదా ఆజ్ఞ అని అర్థం. తర్వాత ఈ రిట్ల యొక్క రకాలను పరిశీలించినట్లయితే ఇవి 5 రకాలు. దీనికన్నా ముందు రిట్లు మనకు 1950 అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు ముంబై, మద్రాసు అండ్ కోల్కతా హైకోర్టును మాత్రమే జారీ చేసేది. కానీ
1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల హైకోర్టులు రిట్లని జారీ చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు రిట్ల రకాలను పరిశీలించినట్లయితే రిట్లు ఎన్ని రకాలు అంటే, ఒకటి హేబియస్ కార్పస్, రెండు మాండమస్, మూడు ప్రొహిబిషన్, నాలుగు ఐదు కోవారెంటో. దీని ఇప్పుడు హెబియస్ కార్పస్ గురించి తెలుసుకుందాం. ఒకటోది హెబియస్ కార్పస్. లాటిన్ భాషలో హెబియస్ అంటే కలిగి ఉండడం అని అర్థం. కార్పస్ అంటే శరీరము లేదా దేహము అని అర్థం. హెబియస్ కార్పస్ అంటే దేహాన్ని లేదా శరీరాన్ని కలిగి ఉండడము అని అర్థం. ఇది లాటిన్ భాషకు సంబంధించి అయితే ఇక్కడ ఈ రిట్కి సంబంధించి ఏంటంటే, ఈ రిట్టు అతి ప్రాచీన రిట్ అన్నమాట. రిట్లు అంటే తెలుసు కదా, ఆదేశం అంటే కోర్టులు ఇచ్చే ఆదేశాలు అన్నమాట సింపుల్గా. నెక్స్ట్ దీని కాన్సెప్ట్ని పరిశీలించినట్టయితే ఒక వ్యక్తిని మనము అరెస్ట్ చేసినప్పుడు కంపల్సరీ 24 గంటల్లో కోర్టులో హాజరుపరుస్తారు అని చెప్పే రిట్టే హెబియస్ కార్పస్. 24 గంటల్లో అంటే ఇందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఏంటంటే ట్రావెల్ చేస్తాం కదా, మన జర్నీ టైం ఉంటుంది కదా, ఆ టైంని మనము 24 గంటలుగా లెక్కించరాదు. అండ్ హాలిడేస్ ఉంటాయి కదా, వాటిని కూడా 24 గంటలుగా లెక్కించాలి అనమాట. అంటే జర్నీ టైం ఉంది కదా అది, అండ్ హాలిడేస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా మనము 24 అవర్స్గా లెక్కించరాదు. అయితే ఈ హెబియస్ కార్పస్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు. అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందని ఏ వ్యక్తి అంటే బాధిత వ్యక్తి అయినా కావచ్చు, చూసే వ్యక్తి అయినా కావచ్చు, దీన్ని వేయాలని మనం సుప్రీంకోర్టును కోరవచ్చు అన్నమాట. అయితే దీనికి మినహాయింపులు ఉంటాయి, ఒకసారి చూద్దాము. మినహాయింపులు ఏంటి అంటే, చట్టం ప్రకారం నిర్బంధించినప్పుడు ఇది చెల్లెదన్నమాట. అండ్ న్యాయస్థానాల అనుమతితో నిర్బంధించినప్పుడు చెల్లెదు. అండ్ కోర్టు ధిక్కరణ కేసు ఉంటుంది కదా, కోర్టు ధిక్కరణ కేసు, దానికి సంబంధించి చెల్లెదన్నమాట. తర్వాత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో, రాష్ట్రపతి అండ్ గవర్నర్ అండ్ విదేశీయులపైన ఇది వేయరాదన్నమాట. ఒకసారి చూద్దాము. హెబియస్ కార్పస్ సంబంధించి హెబియస్ కార్పస్ అనే పదము లాటిన్ పదం నుండి తీసుకున్నది. ఈ లాటిన్ పదానికి అర్థం అంటే ఏంటంటే దేహాన్ని కలిగి ఉండడము అని అర్థం. ఇది చాలా ప్రాచీన రిట్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తారు. కాకపోతే ఈ హాజరుపరిచే సందర్భంలో జర్నీ టైంలో లెక్కించరాదు, హాలిడే ఉన్న టైంలో లెక్కించరాదు. ఈ కార్పస్ ఈ రిట్లకు సంబంధించి మినహాయింపులు చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి నిర్బంధించినప్పుడు ఇది వర్తించదు. ఆయన న్యాయస్థానాల్లో అంటే కోర్టుల అనుమతితో వీళ్ళని నిర్బంధించినప్పుడు ఇది వర్తించదు. అండ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించట్లేదని మన వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఇది వర్తించదు. అండ్ రాష్ట్రపతి మరియు గవర్నర్ విదేశీయుల పైన కూడా ఇది వర్తించదన్నమాట. నెక్స్ట్ ఏం రిట్ గురించి తెలుసుకున్నాము అంటే మాండమస్. నెక్స్ట్ మాండమస్ గురించి తెలుసుకుందాము. మాండమస్ అంటే అర్థము మేము ఆదేశిస్తున్నాము అని అర్థం.
మేము ఆదేశిస్తున్నాం అని అర్థం. అయితే ఈ రిట్ ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారి ఉన్నారనుకోండి, అతను తన పని సక్రమంగా చేయనప్పుడు జారీ చేసే రిట్లను మాండమత అంటాం. ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో పని సక్రమంగా చేయనప్పుడు జారీ చేసే రిట్లను మనం మాండమత అంటామన్నమాట. అయితే ఇవి ఎవరిపైన జారీ చేయొచ్చు అంటే ప్రభుత్వ సంస్థలపై జారీ చేయవచ్చు. అండ్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, కార్పొరేషన్ పై జారీ చేయవచ్చు. తర్వాత ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, ఆ ట్రిబ్యునల్స్ పైన కూడా జారీ చేయవచ్చు. అండ్ కోర్టుల పైన జారీ చేయవచ్చు. అండ్ మంత్రి మండలి ఉంటుంది కదా, ఆ మంత్రి మండలి పైన కూడా జారీ చేయవచ్చు. అయితే వీటికి కూడా మినహాయింపులు ఉన్నాయన్నమాట. ఎవరిపైన జారీ చేయొద్దు అంటే ప్రైవేటు వ్యక్తులపైన కూడా జారీ చేయవద్దు. ప్రైవేటు వ్యక్తులపైన మరియు సంస్థలపైన, ప్రైవేటు వ్యక్తులు మరియు సంస్థలపైన జారీ చేయరాదు. అండ్ చట్టబద్ధం అంటే ఇవి చెయ్యరాదు, ఇది చేయొచ్చు. అంటే చట్టబద్ధం కానీ పనులు చెయ్యమని జారీ చేయరాదు. చట్టబద్ధం కానీ పనులు జారీ చేయమని చెప్పరాదు. అండ్ విచక్షణతో కూడిన పనులు, విచక్షణతో కూడిన పనులు చేయమని జారీ చేయరాదు. అండ్ రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిపై కానీ ఇది జారీ చేయాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటిదంటే ఎవరైతే బాధిత వ్యక్తి ఉంటాడో బాధిత వ్యక్తి మాత్రమే దీన్ని జారీ చేయమని కోర్టులను కోరవచ్చు. ఓన్లీ బాధిత వ్యక్తి మాత్రమే మాండమస్ రిట్లు వేయాలని కోర్టులను కోరాలి. అండ్ ఒకసారి చూద్దాము మాండమస్ గురించి. మాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాము అని అర్థము. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి తన పనులు సక్రమంగా చెయ్యకపోతే ఈ రిట్లను జారీ చేయాలని బాధితులు మాత్రమే మనము సుప్రీంకోర్టులో కానీ కోర్టులో కానీ అపీల్ చేయవచ్చు. అంటే ఏటి మీద అపీల్ చేయవచ్చు అంటే ఈ రిట్ అనేది ఏటికి వర్తిస్తుంది అంటే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్స్, ట్రిబ్యునల్స్ మరియు కోర్టులు అండ్ మంత్రి మండలికి వర్తిస్తుంది. ఏటికి వర్తించదు అంటే ప్రైవేట్ వ్యక్తులకు వర్తించదు, ప్రైవేట్ సంస్థలకు వర్తించదు. అండ్ చట్టబద్ధం కానీ పనులు చేయాలని వర్తించదు అని చెప్పరాదు. విచక్షణతో కూడిన పనులు చేయాలని చెప్పరాదు. అంటే రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి వీళ్ళ మీద ఈ రిట్లు జారీ చేయరాదు. నెక్స్ట్ ప్రొహిబిషన్ లేదా ఇది మూడో రిట్ కదా, ప్రొహిబిషన్ లేదా నిషేధం. ఏంటంటే తన పరిధిలో లేని కేసును కోర్టులు విచారిస్తున్నప్పుడు మేము ఆదేశం ఇచ్చేంత వరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు ఈ కేసు మీద అని చెప్పడం అన్నమాట. ఒకసారి చూడండి, ఈ కేసు ఏంటంటే తన పరిధిలో లేని ఒక కేసును కోర్టు టేకప్ చేస్తున్నప్పుడు మేము ఆదేశాలు ఇచ్చేంత వరకు మీరు ఈ కేసు మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి రిట్ ప్రొహిబిషన్ లేదా నిషేధానికి సంబంధించింది. నెక్స్ట్ ఇది ఓన్లీ కోర్టులకే, ఇది కోర్టులకు సంబంధించిన రిట్ అన్నమాట. నెక్స్ట్ సెర్షియోరీ. ఇదేంటిది అంటే కేసులు తప్పుగా ఒక కోర్టు కేసులు తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు మీరు ఆపండి అని చెప్పే రిట్లే మనము సెర్షియోరీ రిట్. ఇది కూడా కోర్టులకు సంబంధించిందే, నెక్స్ట్ కో వారెంట్. ఐదో రిట్ కో వారెంటో. ఈ కో వారెంటో ఏంటి అంటే కో
కోవారెంట్ ఏంటి అంటే కోవారెంట్ ఏంటి అప్పుడు నిల్చో అయిపోయింది. కోవారెంట్ ఏంటి అంటే ఒక ప్రభుత్వ అధికారి తన అర్హత అంటే ఒక వ్యక్తి, ప్రభుత్వ అధికారి కాదు, ఒక వ్యక్తి తనకు అర్హత లేదు అని తెలిసినప్పుడు కూడా పదవిలో ఉండడం లేకపోతే చట్టబద్ధ సంస్థల్లో కొనసాగడానికి వ్యతిరేకంగా ఈ రిట్ను జారీ చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ రిట్ల గురించి మీకు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, కంప్లైంట్గా ఇచ్చేసినాను. ఆ రిట్ల అనే పదము మనం బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగింది. రిట్ అంటే ఆదేశము లేదా ఆజ్ఞ అని అర్థము. మన భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ముంబై, మద్రాస్, కోల్కతా హైకోర్టులు మాత్రమే రిట్లను జారీ చేసేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టులు రిట్లని జారీ చేస్తున్నాయి. అండ్ పార్లమెంట్ ఒక చట్టం చేస్తే కింది కోర్టులు కూడా రిట్లు జారీ చేయవచ్చు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రిట్లు అనేది హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే కాదు, ఒక ప్రత్యేక చట్టము ద్వారా కింది కోర్టులు కూడా రిట్లను జారీ చేయవచ్చు. రిట్లకు సంబంధించి 5 రకాలు హెవియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, షెర్షరీ, కోవారెంట్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్స్ 33, 34, 35 చూస్తే ప్రాథమిక హక్కులో కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ క్లాస్లో మనం 33 ఆర్టికల్ గురించి తెలుసుకుందాం.